అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. అయితే ఈరోజు మన ఛానల్కి జై వాసవి అనే మాట ఇక నేను అనకూడదు అనుకున్నానండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పారు, జై వాసవి కాదమ్మా జై వాసవాంబ అనాలి అన్నారు. నిజంగా నాకు కూడా అనిపించింది. ఎందుకంటే వాసవి అనితే పక్కన అంటే ఒక సరినేం లేదనమాట. అందుకని వాసవాంబ అన్నాం అనుకోండి, అమ్మ అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశం ఈరోజు మనందరం కూడా జై వాసవాంబ అనే మాటని మనం ఈరోజు నుంచి మార్చుకుందాం. అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కువగా వినిపించే మాట మహాసభ. ఒకప్పుడు మహాసభ అంటే అందరికీ కొంత కష్టం చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డ కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన వచ్చిన తర్వాత మహాసభ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. చాలామంది ముందుకొచ్చి ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ ఊళ్ళలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది పెద్దగా మీకు పరిచయం చేసిన అవసరం లేదు. కానీ ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మేము జంగారెడ్డిగూడెం వచ్చాము. చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని ఎంతోమంది ముందుకు రావాలి. అలాగే మహిళలు మన విజయవాడలో పెద్ద కార్యక్రమం పెట్టారు. ఎంతమంది మహిళలు ముందుకొచ్చి ప్రమాణ స్వీకారాలు చేసి మేము కూడా సేవ చేస్తామని ముందుకు వచ్చారు. సో ఈ సార్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని, ఇంకా ఏం ఫర్దర్గా కార్యక్రమాలు చేస్తారు, ఆయన గోల్ ఏంటి, మనకి తెలియని చిన్ని రామ సత్యనారాయణ గారిని ఎవరు ఇంట్రడక్షన్ చేశారు ఆర్యవైశ్య మహాసభకి, ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఈరోజు మేము జంగారెడ్డిగూడెం వచ్చాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు ధన్యవాదాలు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఆర్యవైశ్య మహాసభ అంటే చిన్ని రామ సత్యనారాయణ గారు అనేది ఇప్పుడు అలా పడింది బ్రాండ్. దానికి మా అందరికీ సంతోషం. అయితే మిమ్మల్ని ఆర్యవైశ్య మహాసభకి ఎవరు పరిచయం చేశారు, అలా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. అందరికీ నమస్కారం. జై వాసవాంబ. ఆర్యవైశ్య మహాసభ అన్నది మన పెద్దలు కొణిజేటి రోసయ్య గారు ఇంకంత ముందు నుంచి కూడా ఉన్నది. మరి అందరూ ప్రముఖులందరూ కూడా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉండటం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రం మొత్తం మీద ఆర్యవైశ్య మహాసభ పేరు నిలబెట్టడం జరిగింది. అయితే ఇందులో నేను సుమారుగా ఆర్యవైశ్య సంఘం నుంచి ఒక 30 సంవత్సరాల పైనుంచి నేను ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నాను. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ కానించి ప్రెసిడెంటు, అలాగే జిల్లాలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, కోశాధికారి, అలాగే ఆర్యవైశ్య మహాసభకి ఈసీ నెంబర్ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఇప్పుడు ప్రెసిడెంట్గా అధ్యక్షుడయ్యాను. నా సేవలు గుర్తించి, నేను చేసే కార్యక్రమాలు గుర్తించి నన్ను మహాసభకి రమ్మని జయంతి వెంకటేశ్వరరావు నాకు పిలవడం జరిగింది. పిలిచి పెద్దలు టీజీ వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఆర్యవైశ్య మహాసభ మరి అధ్యక్షుడిగా ఉండి పునర్వైభవం తెస్తారా అని అడిగారు. నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను సార్ అని నన్ను చెప్పడం జరిగిందండి. అప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్ పెడతాం, జయంతి వెంకటేశ్వరరావు ఎలక్షన్ అధికారిగా ఉండటం, నేను ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా దగ్గర 19 జిల్లాలు ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారాలు చేయించడం జరిగింది. ఇంకా 7 జిల్లాలు ఉన్నాయి. ఆ 7 జిల్లాలు కూడా అతి త్వరలో, అంటే ఆగస్టు 15 లోపల అవి కూడా ప్రమాణ స్వీకారాలు అయిపోతాయి. ఆర్యవైశ్య మహాసభని ముందుకు తీసుకెళ్లాలనేది మా కోరిక. ఇదివరకు పరిస్థితుల్లో ఎలాగుందో మనందరికీ తెలుసు. కానీ గత కొన్ని 4 సంవత్సరాలుగా ఆర్యవైశ్య మహాసభ ఉన్నది ఎలాగుందో మీ అందరికీ తెలుసు. మరి ఆ స్తబ్దుగా ఉన్న కారణంగానే మనం మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ పునర్వైభవంగా తీసుకురావాలని పెద్దలు టీజీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం. కావున ఆర్యవైశ్యులందరి సహకారంతో మళ్ళీ మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను అనుకుంటున్నాను.
సార్ మీరు ఒక ఈసీ మెంబర్ నుంచి ఒక అధ్యక్ష స్థాయికి ఎదిగారు. ఈ ఫీల్ ఎలా ఉంది మీకు? అంటే ఇంత బాధ్యత మీ మీద పెట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఆర్యవైశ్యులకి అత్యుత్తమైన పదవి ఏంటంటే స్టేట్ మొత్తానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు. నన్ను పిలిచి మీరు చేయండి, మీరు చేయగలరా అన్న వ్యక్తులు టీజీ వెంకటేష్ గారు. మరి వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అంటే మీ ఇంటి పేరుతోనే ఒక ట్రస్ట్ కూడా పెట్టే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను విన్నాను. అవి ఎలా కంపేర్ చేసుకోగలుగుతున్నారు? ఒక పక్క వ్యాపారం చూసుకుంటున్నారు, ఒక పక్క రోజు ఎక్కడ చూసినా ప్రమాణ స్వీకారాలకు వెళ్తున్నారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఈ వ్యాపారాలదే నా ముగ్గురు అబ్బాయిలు చూసుకుంటారండి. నేను ఫస్ట్ నుంచి కూడా వ్యాపారం చూసేవాడిని, ఇలాగ సంఘాలు చూసేవాడిని, అలాగే పార్టీలు కూడా ఉన్నాను నేను. అన్ని రకాలుగా నాకు నా పిల్లల అండదండ ఉంది. మా శ్రీమతి గారి అండదండ కూడా ఉంది. కాబట్టి అన్నింటిలో నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. వాళ్ళందరూ సహకారంతో ముందుకెళ్తున్నానండి. అలాగే మీరు జై వాసవి అనకూడదు, జై వాసవాంబ అని అన్నారు కదండి. అవునండి. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో తెలుపగలరా? వ్యత్యాసం అంటే వాసవి అంటే సింగల్ వాచకం, అది గౌరవం లేని వాచకం. వాసవాంబ అంటే మన అమ్మని త్యాగేసినట్టు. ఇప్పుడు మనం వేరే అమ్మవారి దగ్గరకు గుడిలోకి వెళ్తామండి, జై లక్ష్మి అనలేము కదా, లక్ష్మీమాత లక్ష్మీదేవి అంటాం. మరి అక్కడ గౌరవ వాచకం వచ్చినప్పుడు మరి మన వాళ్ళు ఎందుకు జైవాసవి అంటారో నాకు తెలవదు. ఆ విషయం వచ్చిన కాడికి నేను ఆ పేరు పలకొద్దని చాలాసార్లు చెప్పడం జరిగింది. అన్ని సమావేశాలు కూడా నేను ఇవాళ కూడా చెప్తాను. ఎవరన్నా నేను వెళ్ళిన సమావేశాలు జై వాసవి అన్నారంటే తప్పమ్మకి నుంచి అలా కనకండి చెప్తాను. మరి అది ఒక్కడి వల్ల అవుదో, గ్రాడ్యువల్గా అందరిలో మారిపోతే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ ఆలోచన మీకు వచ్చిందేనండి? నాకే వచ్చిందండి. జై వాసవాంబ జై వాసవాంబ అంటే మరి గౌరవవాచ్యం కదండి మన తల్లి మనకి. ఎందుకంటే మన దైవం ఆవిడే. ఆర్యవైశ్యుల గురించి ఆర్యవైశ్యులకి వారు చెప్పారు. మరి వారి పెళ్లి విషయంలో ఇతర కులాల వారిని చేసుకోవటం ఇష్టం లేక అమ్మవారు మన 102 గోత్రాల్లో 101 మంది దంపతులు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు. మరి ఎందుకు చేసుకున్నారు ఆవిడే? ఏ కులం వారు ఆ కులం వారినే పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా. కాలానుగుణంగా ఈ మధ్యన కొన్ని మార్పులు జరుగుతున్నాయి, కానీ అది సమంజసం కాదని మీరు చూస్తే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది. పరంధాముడే శ్రీకృష్ణుడు కూడా అదే విషయం చెప్పారు. మొదటి అధ్యాయం చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. ఈ రోజున ఈ సినిమాలు చూసి, టీవీలు చూసి, ఆ ప్రోగ్రాంలు చూసి ప్రేమ అనే పేరుతో మరి కొద్దిగా తేడాలు వస్తున్నాయి. ఈ సృష్టిలో ఉంది ప్రేమ ఒకటే కాదండి. ప్రేమ అంటే ప్రేసి ప్రియులే కాదు, తల్లి ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ ఉండదు, అన్న చెల్లి ప్రేమ ఉండదు, స్నేహితుల ప్రేమ ఉండదు, అన్ని రకాలైన ప్రేమలు ఉన్నాయి అని నా ఉద్దేశం. ఎక్కువ యువత మాత్రం ఈ తప్పుదోవ ప్రేమ అనే దానికి ఆకర్షితులవుతున్నారు. ఆకర్షితులవి ఈ కులం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అవునండి. అలాగే వివాహాలు కూడా లేటుగా జరగడం వల్ల కూడా వేరే మతస్థులని వివాహాలు చేసుకుంటున్నారనేది కూడా కొంచెం నానుడు ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అట్లాగా ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఒకప్పుడు పురుషులు చెప్పిందే అయ్యేది, ఇవాళ మహిళలు చెప్పింది మా మాటే అంటున్నారు. మరి వారికి కోపం వస్తుందండి మహిళలకి. మళ్ళీ చదువుకుంటున్నారు, చక్కగా డిగ్రీలు చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు, కానీ నాకు చదువుకున్న అబ్బాయే కావాలంటున్నారు. ఎందుకని? వ్యాపారం చేసే పనికిరారా? వ్యాపారస్తులు వయసులు గారా, లేదా వాళ్ళు మనుషులు కారా? ఇదివరకు అంతా వ్యాపారాలే కదా మనకి.
ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేసేది వ్యాపారమేనండి. వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారం మీద పైకి వచ్చి చదువుకుని జాబులు చేస్తూ నాకు జాబ్ ఉన్న వ్యక్తే కావాలంటున్నారు. అది మరి ఆ విషయం కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలు కాదండి. తల్లిదండ్రులు ఆలోచించి మార్గాన్ని సరిదిద్దుకోవాలి, చెప్పాలి, పిల్లలకి వివరంగా చెప్పాలి. అదే. అలాగే మన పెళ్ళి కార్డ్స్ అంటే అన్ని గుళ్ళల్లో ఇస్తాము, కానీ మన వాసవి అమ్మవారి గుడిలో మాత్రం ఇవ్వాలి అనేది ఒక సంకల్పం మీరు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే మన అమ్మవారు అంటే ఇంకోటి కూడా ఇక్కడ ఉన్న విషయం ఉందండి. అమ్మవారిని ఎవరు కూడా మన అనకూడదు, కానీ మన పెద్దలు చేసిన కారణంగా మన కులదేవతని అంటున్నారు. కులంలో పుట్టచ్చు. శ్రీరాముడు రాజుల కులంలో పుట్టాడు, కృష్ణుడు యాదవ కులంలో పుట్టాడు, వీరబ్రహ్మం గారు మరి కంసాలు వారి కులంలో పుట్టారు. మరి వారు ఒక్కరే వాళ్ళే పూజించట్లేదుగా, సమస్త జనులు పూజిస్తున్నారు. మరి ఇక్కడ కారణం ఏంటో మరి నాకైతే అర్థం కాదు. మన గుడిలోకి ఓన్లీ వైశ్యసే రావాలన్న వచ్చేటట్టు చేశారు, కానీ అది తప్పని నేను అంటాను. వాసవి మాత జగజ్జన్నే కాదు, కానీ మామూలు ఆడమనిషి కాదు కదా. ఆవిడ కూడా అమ్మవారు అంశే కదా. అమ్మవారే సాక్షాత్తు వాసగంజిగా పరిస్థితి దేవిగా అవతరించి కొన్ని కారణాల వలన. ఆ కారణాలు మీకు తెలుసు, మాకు తెలుసు. మరి ఎందుకు మన బయట జనం రావట్లేదు? బయట జనం రాకపోతే దేవస్థానాలు ఒకటే మనం ఒక్కళ్ళు అయితే అవుతాయా అనే సమస్య మీద నేను కాదని చెప్తానండి. అందరూ రండి, అందరూ పూజించండి, అష్టైశ్వర్యాలు పొందండి. వాసవి మాత ఒక కార్యవచలకే దేవత కాదు, వాళ్ళకే వరాలు ఇవ్వలేదండి, సమస్త మానవాళికి ఇచ్చారు. ఆ రోజున 7-8 కులాల వారు అక్కడ పనిచేసిన వాళ్ళకి ఇచ్చారండి వారు మన వరాలు. విశ్వబ్రాహ్మణులతో సహా గంగకావిలి వారు అంటారు, మైలారులు అంటారు, ఇంకా రకాల 6-7 ఉన్నారండి. మరి అందరికీ వరం ఇచ్చారు కదా. మరి కాదండి, వేరే కులం వారు. మరి అలాంటప్పుడు మనం ఒక్క ఎలాగ అన్న ఉద్దేశం నాకు కాన్సెప్ట్స్ అండి. అందుకే టీజీ వెంకటేష్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఎందుకంటే ఇది మనది కాదు, ఇది మాది కాదు, మనందరిది అని మీరు చెప్తున్నారు. ఆ కలుపుకోలుతనం మీలో ఉండబట్టే ఆయన మీకు ఈ బాధ్యత ఇచ్చి అందరినీ ఒక తాటి మీద నడవాలని ఆయన కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. మీ ప్రయాణంలో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు సార్? 2 రకాలుగా ఉండొచ్చు అండి థ్యాంక్స్ చెప్పాలంటే. నన్ను మొట్టమొదట అసలు సంఘాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి కర్పూరం వారు, రాజకీయంగా తీసుకొచ్చింది సేమగుతి కోటేశ్వరరావు. అప్పటి నుంచి వాళ్ళు ఏ రకంగా నన్ను అయితే తీసుకొచ్చారో ఈ రోజుకి అన్నింటిలో నేను ఉంటున్నాను. అలాగే రాజకీయాల్లో కూడా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో జంగారెడ్డి టౌన్కి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాను. ఏలూరు జిల్లా కోశాధికారిగా చేస్తున్నాను మొన్నటిదాకా. ఇప్పుడు ఈ ఆర్యవైశ్య మహాసభ గురించి రాజకీయాల్లోకి వెళ్లకుండా అలాగా కామ్గా ఉండి సంఘాన్ని పటిష్టపరచాలని ఉద్దేశంతో అలాగా కామ్గా ఉన్నాను. ఎక్కువ మహాసభకి ఇంపార్టెంట్ ఇస్తుంది. ఇంకొక విషయం అండి, ప్రతి ఇంట్లో పూజా మందిరంలో మన వాస్తవాంబ అమ్మవారి విగ్రహాలు ఉండాలని దాదాపు 5,000 మందికి పైగా విగ్రహాలు ఇచ్చారని విన్నాను. అది మీకు ఎలా అనిపించింది? అంటే ప్రతి ఇంట్లో ఉండాలా అన్నట్టుగా ఇవ్వగలిగారా మీరు? వాసవి మాత విగ్రహం మనందరం కూడా పూజించాలనే సంకల్పంతో నేను సహజంగా సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ 50-100 పట్టుకెళ్తుంటాను. అక్కడ ఆడవారికి ఇస్తాను, ఎందుకంటే ఆడవారైతే పూజ చేస్తారు కాబట్టి చక్కగా అమ్మ మీరు ఇంట్లో పెట్టి పూజ చేయండి, అమ్మవారు కూడా మనకు దేవులు ఇస్తారు. ఎందుకంటే అమ్మవారు చెప్పింది కూడా ఉంది, ఎవరి ఇంటిలో అయితే నన్ను అగ్రభాగాన్ని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పి అమ్మగారు వాగ్దానం చేశారు ఆత్మార్పణ ముందు. ఎందుకంటే నేను అందుకే వయసులందరికీ ఏం చెప్తానంటే, నేను చెప్పడం కాదు, వాసవి అమ్మవారి పురాణం చదవండి, వాసవి అమ్మవారు పూజించండి, అమ్మవారు ఏం చెప్పారో గ్రహించండి, ఆవిడ సూక్తులు ఆవిడ ఏం చెప్పారో గ్రహిస్తే
ఇవాళ ఇన్ని కారణాలు మనకు ఉన్న పెళ్ళిళ్ళ విషయంలో కానీ, లేకపోతే పెద్దల బిడ్డల వినయ విధేయతలు కానీ, మాట్లాడటం కానీ అన్నీ తెలుస్తాయి. ఆర్యవైశ్య చరిత్ర కూడా మొత్తం అందులో పడదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇవాళ మన ఇదివరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన చరిత్రతో సహా అమ్మవారి పూజా విధానం కూడా అందులో పడదే. కావున ప్రతి ఇంటిలో ఆ వాసవి అమ్మవారి విగ్రహం పూజించాలి అని నా కోరిక. చిన్ని చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ప్రారంభించి దాంతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ట్రస్ట్ తరపున. ఇప్పటివరకు ఏమేమి చేస్తున్నారండి కార్యక్రమాలు? నేను ట్రస్ట్ పెట్టమురుకు నుంచి నేను కార్యక్రమాలు చేశానండి. ట్రస్ట్ అన్నది మెడిసిన్ అది ఇవ్వడం చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానండి, చాలా సంవత్సరాలు చేశాను. అయితే ఏంటంటే ఇన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, మన పేరు మీద పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకు కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి నేను చిన్ని సంస్థని ఏర్పాటు చేసి దాని మీద ఏదో పేద వారికి ఏదో గ్రైండర్లని, మిషన్లని అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. మొన్న 5 సైకిల్ కూడా ఇచ్చాం పిల్లలకి. అలాగే మనం ఇచ్చేది లేని వారికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే ఆర్యవైశ్యులు లేని వారు ఉంటారో వారికి ఇస్తే బాగుంటుందని నా సూచన. అది ఎందుకని మీరు విచక్షణ చూపిస్తారు అనొచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ కార్యక్రమం అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం వారు అందరికీ ఇస్తున్నారు. కానీ మన ఆర్యవైశ్యులు చేయి చాపడానికి ఇష్టపడరు. దాని గురించి ఆర్యవైశ్యులు బేదల్లాగే ఉంటున్నారు. నేను మన సమావేశంలో కూడా చెప్తాను, ముందుగా ఆర్యవైశ్యులు చూడండి, తర్వాత మిగతా వారిని చూడండి. అది తప్పు విషయమేం కాదు. మనలో లేనివారు మ్యాక్సిమం చూసుకున్న 40% ఉంటారు. మీరు అన్నట్టు ఆర్యవైశ్యుల్లో పేదవాళ్ళు నిజంగా మాకు లేదు చెయ్యి చాచి అడగలేని పరిస్థితిలో చాలామంది ఉంటారండి. వాళ్ళకు కూడా మీరు భరోసా ఇస్తారని, ఎవరికి ఎలాంటి ఏ అవసరమైనా సరే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీ ద్వారా సహకారం అందిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఇచ్చున్నారని కూడా విన్నాము. ఇది మీకు ఎలా సాధ్యమైంది? దాదాపు 370 పైన విగ్రహాలు ఇచ్చి ఉన్నారని విన్నాము మేము. ఇవ్వడం జరిగింది మేడం గారు. ఇప్పటి వరకు అయితే 375 విగ్రహాలు ఇవ్వడం ఫ్రీగా జరిగింది. ఇందులో 300 మంది నేను వెళ్ళి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా నాయకులు ఎవరికి తెలవదండి. గాంధీ గారు ఎవరో, పొట్టి శ్రీరాములు గారు ఎవరో, అలాగే ఇంకా వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రముఖులు. అయితే నాకేంటంటే మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం తీసుకొచ్చారు, వారి విధానాలు తెలవాలి. పొట్టి శ్రీరాములు గారు ఎందుకు మరణించారో మనందరికీ తెలవాలి. హింస లేకుండా ఇద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఈయన సాధించాడు, దేశాన్ని ఆయన సాధించారు అన్న ఉద్దేశంతో తెలియపరచాలని చెప్పి నేను ఇవ్వడం జరుగుతుంది. మీ ఆలోచన చాలా గొప్పదండి. ఇంకా ముందు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మన ఆర్యవైశ్య మహాసభని ముందుకు తీసుకెళ్తారని, మీరు అన్నట్టు ఏ ఊళ్ళో కూడా ఆర్యవైశ్య పేదవాళ్ళు ఉండకూడదు అనేది మీ సంకల్పం, మీ కోరిక కూడా అది నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. జై వాసవాంబ, జై జై వాసవాంబ. థ్యాంక్ యూ మేడం గారు. మీరు ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇందులో మీకు బాగా నా మనసుకి నచ్చిందమ్మా అన్న సర్వీస్ ఏమన్నా మాతో పంచుకోగలరండి? సేవ ఏదైనా నచ్చితేనే కదా సేవా కార్యక్రమం చేస్తాము. అంటే కొంచెం ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకి అంటే ఆనందంగా ఉంది నాకు అన్న సందర్భం. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నాకు ఆధారం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలండి? వాళ్ళకి అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి పంపించడం కన్నా ఏదో ఒక షాప్ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మిషనో, ఒక గ్రైండరో పంపించామనుకోండి, దాంతో వాళ్ళు కొంత చేసుకుంటూ ఉపయోగించుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు పొందుతారని చెప్పి నా కార్యక్రమాలు. అప్పటికప్పుడు ఇచ్చే రుణం కాకుండా కొంచెం వాళ్ళకి
అవునండి. పర్మనెంట్గా ఇంటికి ఉపయోగపడే వస్తువులు అయితే జీవనోపాధి కలుగుతుంది కాబట్టి అవునండి. అలాంటి చేయడంలో మీరు ముందుంటారు. అవునండి. ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో అవార్డ్స్, ఆఖరికి జీవిత సాఫల్య పురస్కారాలు కూడా మీరు అందుకున్నారు. ఇంకా మీకు ఫర్దర్గా గోల్ ఏంటి? ఇట్లా చేయాలని ఉందమ్మా నాకు ఇంకా అన్న సందర్భం ఏమన్నా మాతో పంచుకుంటారా? నాకు గోల్ అనేది ఏమి లేదు మేడం గారు. ఆర్యవైశ్యులందరూ కలిసి ఉండాలని నా కోరిక. ఏ గ్రామంలో కూడా సాధ్యమంత వరకు లేని ఆర్యవైశ్యులు ఉండకూడదనే నా అభిప్రాయం. ఆ కార్యక్రమం ఎక్కడికక్కడ ఆర్యవైశ్యులు అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. వాళ్ళు మనం చేయటం గొప్ప కాదు. ఓ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, వాళ్ళకు ఉపయోగపడాలి. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు మనకి ఈ విషయంలో మన కుటుంబానికి ఈ ఆర్యవైశ్య సంఘం పేరు కాదండి, ఆర్యవైశ్య సంఘం ఉపయోగపడింది, అతని జీవితాంతం చెప్పుకోవాలి, మన కులం పేరు చెప్పుకోవాలి. మరలా 10 ఏళ్ళు పోయిన తర్వాత, 5 ఏళ్ళు పోయిన తర్వాత అతను బాగుంటే మళ్ళీ ఎప్పుడైనా అతనే చందా ఇవ్వాలి ఏ కార్యక్రమానికైనా. ఆ స్థాయికి ఆయన రావాలి. అదండి, అది నాకు నా ఉద్దేశం. మీ కోరిక కూడా కోరిక అదే. మీ కోరిక తప్పకుండా నెరవేరాలని, ఆ వాసవాంబ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మా ఛానల్ తరపున కూడా మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మా ఛానల్ చూసి అడుగుతుంటారు, మేడం ఇవి మాకు అవసరం ఉంటుంది, బుక్స్ అని, ఫీజు అని, లేకపోతే హెల్త్ బాగాలేదు మెడిసిన్ అని. నేను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మన ఛానల్ ద్వారా ఇప్పించడం కూడా, ఈ వార్త కూడా అందుకేనండి, వాళ్ళకి ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం కూడా అదేనండి. నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అంటే నేను చేయలేకపోయినా కనీసం ఒక వార్తకైనా ఉండాలనేదే కోరికతోనే నేను ఈ ఛానల్ కూడా పెట్టానండి. చాలా శ్రమ పడ్డాము రావడానికి, ఖర్చులు, తర్వాత చాలామంది కామెంట్లు, నువ్వు పెద్ద యాంకర్వా, నువ్వు ఈ ఛానల్ ఎట్లా నడుపుతావు అట్లా అంటే. నాకేం మాట్లాడడం రామైనా సరే నేను అలాగే ప్రయత్నించి వచ్చాను. మీలాంటి వాళ్ళ సహకారంతో ఈ ఛానల్ ఇక్కడి దాకా నడుచుకుంటూ వచ్చింది. నాకేంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి మేడం గారు. ఎన్నో మాటలు కదా, ఒక మంచి పని చేసినప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఈ రోజున కొందరు వ్యక్తులు గాంధీ గారిని కూడా అంటున్నారు, పొట్టి శ్రీరాములు గారిని అంటున్నారు, అలాగే నాయకులను అంటున్నారు. మరి వాళ్ళకి ఏం తెలుసు, మనకైతే తెలవదు. పెద్దలు గౌరవించడం నేర్చుకుంటే ఎప్పుడైనా సరే అందరికీ మంచి జరుగుతుందని చెప్పి నా సూచన. అలాగే మీరు కొత్తగా ప్రమాణ స్వీకారాలు చేయించారు, అలాగే ఇంకా కొన్ని జిల్లాలు వాళ్ళలో చేయిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ తరఫున బ్లెస్సింగ్స్ ఇస్తారని, అంటే ఇంకా ముందుకి మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. జై వాసవాంబ, జై వాసవాంబ. వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ బాగుంది మేడం గారు, పేరు కూడా చక్కగా పెట్టారు. మీ ఛానల్ ముందుకు నడవాలని, మీరు దిగ్విజయంగా అన్ని చోట్ల కూడా రావాలి, చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.